హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకున్నాను. రైస్ కడిగి నానబెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని డబరా పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ నూనె ఏదైతే అది వేసుకొని, ఏది తినాలంటే అది వేసుకొని, నేను ఆయిల్ నూనె రెండు వేస్తాను ఫ్రెండ్స్. వెజిటేబుల్ రైస్లోకి చికెన్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. నెయ్యి నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ వేసేద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయ కొద్దిగా ఎర్రగా వేగిన దాకా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎర్రగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వెజిటేబుల్ ముక్కలు కూడా వేసేద్దాం. అలా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం. ఈ ముక్కలు ఉడికిన దాకా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఎసరు పోసుకొని బియ్యం వేసేసుకోవటమే. ఈ దగ్గరకు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకున్నాము. చికెన్ కర్రీ అయితే అయిపోయింది, పక్కన పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం పెరుగు వేసుకున్నాను ఫ్రెండ్స్. పెరుగు కొంచెం బీట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 4 స్పూన్లు, చిన్న స్పూన్ అయితే 4 స్పూన్లు, కూరగంట అయితే ఒక గంట పెరుగు బీట్ చేసి దీంట్లో కలుపుకుంటే ఈ కుర్మ అయిపోతుంది. అప్పుడు ఎసరు పోసేసుకొని రైస్ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పలావు, కొబ్బరి అన్నం ఇవన్నీ చూపించాక వెజిటేబుల్ అన్నం కూడా చూపిద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం మూత పెట్టుకొని పెరిగి ఇప్పుడే వేసి తర్వాత ఎసరు పోసుకుంటాం ఫ్రెండ్స్. చికెన్ కర్రీ చేసినప్పుడు కట్టా కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకనే అది కూడా చేశాను. ఇదైతే ఒక విజిల్ వచ్చిందా పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చెనపప్పు రుబ్బుకొని దీంట్లో వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం చింతపండు పులుసు వేసి మరగనేసి కట్టా కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎసరు పోసేసుకున్నాను ఫ్రెండ్స్. బాస్మతి బియ్యం అయితే 1కి 1.5 పోయాలి. నార్మల్ రైస్ అయితే 1కి 2 పోయాలి ఫ్రెండ్స్. నేను ఇవాళ బాస్మతి వండుతున్నాను కాబట్టి 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసాను ఫ్రెండ్స్. ఎసరు మరిగేలోపు ఈ కట్టాలో కూడా చింతపండు పులుసు పోసేసాను ఫ్రెండ్స్. ఇంక ఇది మరగనిస్తే అయిపోతుంది కొత్తిమీర వేసుకుంటే. ఇది లేకుండా మాత్రం పలావ్, కిచిడి, బిర్యానీ ఏది ఉండదు ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. ఎసరు అయితే మరిగింది, బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసేసే ఫ్రెండ్స్, కలిపి మూత పెట్టుకుంటాను. అన్నం ఉడుకు పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం ఉడుకు పట్టింది, కొంచెం నీరు ఉంది కదా, మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత చూపిస్తాం. ఈలోగా కట్ట చూద్దాం. కట్ట చూసారా మరిగిపోతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేద్దాం ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడే కట్ట రెడీ. ఇంకొక 2 నిమిషాలు అయితే అన్నం కూడా మగ్గిపోతుంది, వంట రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. మా ఇంటి వంట మీరందరూ చూసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఇంటి వంటను చూసి మీ ఇంటి వంట ఏంటో కూడా కామెంట్ పెట్టండి. మీకు ఏది నచ్చుతుందో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎప్పుడు కంపల్సరీ వారానికి ఒకసారి మాత్రం ఉడుకుతూనే ఉండాలి, ఎందుకంటే పిల్లలకి ఇష్టం ఫ్రెండ్స్. బయట తినకుండా తినిపించాలంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవి వండటమే నేనైతే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసి వెయిట్ పెట్టాను ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు బరువు పెట్టి ఉంచుతాను. సిమ్లో ఉంది. 2 నిమిషాల తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఈలోగా పెరుగు చట్నీ చేసుకోవచ్చు.
2 నిమిషాలు అయింది ఫ్రెండ్స్, వేడి తీసేసాను. అన్నం ఎలా ఉందో చూద్దాం. చూసారా, వెజిటేబుల్ రైస్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటి స్పెషల్ అని అడిగారు. ఏదో ఒకటి రైస్ మారుస్తూ ఉంటావుగా మమ్మీ, ఈరోజు ఏంటి రైస్ అని. వెజిటేబుల్ రైస్ చేస్తానని చెప్పాను ఫ్రెండ్స్. నాకైతే పిల్లలు చెప్పింది వండి పెట్టాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వంట అయితే అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి.